ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఈరోజు లేవనెత్తిన అంశం అధ్యక్ష, ప్రస్తుత సమాజంలో అత్యంత కీలకం సోషల్ మీడియా అనే ఒక అద్భుతమైన వేదిక అధ్యక్ష. కానీ నేడు కొందరి చేతుల్లో అది ఆయుధంగా మారి సమాజానికి శాపంగా మారింది అధ్యక్ష. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని కేవలం పైశాచిక ఆనందం కోసం లేదా ఇతరులను వేధించడం కోసం, అసత్య ఆరోపణలు చేయడం కోసం వాడుతున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఒక పోస్ట్ కాదు అధ్యక్ష, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుంది అధ్యక్ష. సమాజంలో చెలరేగుతున్న అంశం అధ్యక్ష ఇది. దీని ద్వారాగా ఈరోజు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా మహిళల లక్ష్యంగా ఈ విష ప్రచారం సాగుతుంది అధ్యక్ష. వ్యవస్థీకృతమైన ముఠాలు కూడా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు, అసభ్యకరమైన అసత్యాలతో కూడిన పోస్టులు పెడుతున్నారు అధ్యక్ష. ఇలాంటి పైశాచికత్వాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. దీనిపై ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి ఇలాంటి నేరాలు పాల్పడే వారిని తక్షణంగా శిక్ష పడేలా చూడాలి అధ్యక్ష. అలాగే కాదు అధ్యక్ష, ఈ వార్తలను షేర్ చేసేవారు కూడా దీంట్లో బాధ్యులు అధ్యక్ష. నిజాలు తెలియకుండా అసత్య సమాచారాన్ని లేదా అసభ్యకరమైన పోస్టులను షేర్ చేసే వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. డిజిటల్ ప్రపంచంలో ఈరోజు మనం వదిలే అడుగుజాడలే మన సంస్కారాలను తెలియజేస్తుంది అధ్యక్ష. పైశాచికం కంటే విజ్ఞత ఎప్పుడు గొప్పది అధ్యక్ష. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాలని బజార్ను పాడేయడం కాదు అధ్యక్ష. ఈరోజు ఈ విష సంస్కృతి అంతం చేయడానికి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకురావాలి అధ్యక్ష. అలాగే నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఒక బాధితుడిని అధ్యక్ష. నేను కూడా ఇలాంటి వారిపై న్యాయస్థానంలో కటకటాలు పాలు చేసేటువంటి పని చేశాను అధ్యక్ష. అలాగే నేనే ఈ స్థాయిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దయచేసి తమ ద్వారాగా మంత్రివర్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారిపై కఠినంగా శిక్షించాలని తమ ద్వారాగా మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలోని మనం ఎదుర్కొన్న అత్యంత హేయమైన సమస్య ఈ సోషల్ మీడియా అధ్యక్ష. వ్యక్తిగత దూషణలు, అవహేళనలపై మనం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం అధ్యక్ష. కానీ తప్పుడు ప్రచారాలు ముఖ్యంగా సాక్షి పత్రిక మరియు సాక్షి ఛానల్, అలాగే సాక్షి లాంటి మరికొన్ని పత్రికలు, ఛానల్స్ ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది అధ్యక్ష. లేని వార్తలతో జరిగినవి జరిగినట్లు అసత్య ప్రచారాలతో మన ముందుకు వస్తున్నారు అధ్యక్ష. వాటిని వారి ఆధారాలతో రాయకపోతే ముఖ్యంగా ఈ గాలి వార్తలపై ముఖ్యంగా అదుపు ఉండాలి అధ్యక్ష. వారిపై కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో రసీదు ఇస్తున్నారే తప్పితే చట్టాలు లేనందున కనీసం వారిని పోలీస్ స్టేషన్ కూడా పిలిచి విచారించలేని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ విచ్చలవిడి అబద్ధాలతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ విచ్చ ప్రచారాలు సమాజంలో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు చట్టాలు చేసే చట్ట సభల్లో మనం ఉన్నాం అధ్యక్ష. కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా భవిష్యత్ తరాలని వీటి నుంచి కాపాడడానికి మనం వీటి మీద ఒక చట్టాలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా అన్నది ఇంతకుముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు, ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎంఆ పిఎం అనేది సంబంధం లేదు, అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అవి కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు, అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం అరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష.
అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఫస్ట్ టైం ఇప్పుడు కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ఈ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఇందాక సభ్యులు మేడం ఒక మాట అన్నారు, గౌతు శిరీష గారు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి రసీదు ఇస్తున్నారు కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదని. దయచేసి సభ్యులు కూడా గమనించాలి అధ్యక్ష. సుమారుగా ఇప్పుడు మనకి ఈ 20 నెలల కాలంలో 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది అధ్యక్ష. 1601 మంది అక్యూజ్డ్ ఉంటే 1067 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులకి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష దీనికి సంబంధించి 299 సెక్షన్ 299 కానీ సెక్షన్ 300 కానీ సెక్షన్ 351 కానీ ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష సెక్షన్ 353 సెక్షన్ 356 సెక్షన్ 196 ఇవన్నీ కూడా అధ్యక్ష మనకి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నది సెక్షన్స్ అధ్యక్ష. ప్రతి సోషల్ మీడియాలోని కూడా ఎక్కడైనా ఏమైనా కొంచెం మనకి అపకీర్తి పెట్టినట్టు కానీ క్యారెక్టర్ అసాసియేషన్స్ కానీ అలాంటివి జరిగినా ప్రతి దానికి కూడా కేసు అయితే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కేసులు కడుతున్నాం. కాకపోతే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అరెస్టులు చేయట్లేదు అన్నది ఒక అపోహ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్గా కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. బిఎన్ఎస్ దానివల్ల ఇప్పుడు ఇంకొంచెం చట్టాలను కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1144